చూడు ఎట్లా పడుకుంది అది. మంచిగా రెండు సింహాలు పండుకొని ఉన్నాయి. ధర్మ అండ్ అర్జున. కానీ కానీ ఏమంటలే, నేనేమంటలే, ఏమన్నా తిను తిను. నువ్వు లంచ్ చేస్తుంటే ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా. నచ్చలే ఏమి? కానీ నాకు పైథాన్ బాగా నచ్చింది. మొత్తంలో పైథాన్ ఒకటి బాగా నచ్చింది, ఇంకోటి పెద్ద పులి. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిమాగా. ఇప్పుడైతే ప్రజెంట్ షిమాగాలో హోటల్ రూమ్ తీసుకొని చెక్ఇన్ చేసేసిన. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా. సో నాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1600 పడ్డది విత్ ఏసీతోనమాట. సో ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నా మన లయన్ సఫారీకి, లయన్ అండ్ టైగర్ సఫారీకి. సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఒక 15 years బ్యాక్ 15 years బ్యాక్ నేను ఇక్కడికి అయితే రావడం జరిగింది. అప్పుడు మనకి ఎంత నాలెడ్జ్ అది అని ఏం లేదు, మనకి యూట్యూబ్లో వీడియోలు తీయాలి అని. అవి కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఒకవేళ వీలైతేనేమో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటా కొన్ని ఫొటోస్. సో అదైతే నేను కవర్ చేస్తానికి వెళ్తున్నా. నాకైతే మంచిగా అనిపించింది, నాకు అది ఇక ఎక్స్ప్లోర్ చేయాలి, చూపించాలి అని. సో ప్రత్యేకించి దానికోసం లయన్ అండ్ ఎలిఫెంట్ సఫారీ, లయన్ అండ్ టైగర్ సఫారీ అండ్ ఎలిఫెంట్ది ఒక ఇది ఉంటుంది అనమాట, పార్క్, ఎలిఫెంట్ పార్క్. సో సంథింగ్ ఎలిఫెంట్ పార్క్ అనుకుందాం. ఆడేందనంటే ఎలిఫెంట్స్ని తీసుకొచ్చి వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాటిని స్నానాలు చేయించి మంచిగా వాటితో కొద్దిగా టైం స్పెండ్ చేసి వాటితో కొద్దిగా ఆడుకోవచ్చు అనమాట. సో అది రేపు వస్తుంది. సో ఈరోజు అయితే లయన్ అండ్ టైగర్ సఫారీ అయితే ఈరోజు వస్తుంది. సో ఇప్పుడే హోటల్ నుంచి అయితే ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి హోటల్ రిసెప్షన్లో అడిగితే మనకి అటు పోతానికి బస్సులు ఏడు ఉంటాయి అంటే ఇక్కడ ప్రైవేట్ బస్ స్టాండ్ ఉంది, ప్రైవేట్ బస్ స్టాండ్లో నుంచి బస్సులు ఉంటాయి సాగర్ వెళ్ళే రూట్కి అని చెప్పి అన్నారు. సో టిఫిన్ చేసి బయలుదేరదామని చెప్పి, టిఫిన్ చేయలేదు కదా ఇప్పుడు, ఇంతకుముందు 9:30కి బస్ దిగినాం మనం. సో టిఫిన్ చేసి బయలుదేరదామని. సో సాంబార్ వడ అయితే ఆర్డర్ చేసిన, సాంబార్ వడ అయితే వచ్చింది. సో టిఫిన్ చేసిన తర్వాత బస్ ఎక్కి బస్ తీసుకొని మనం అటైతే వెళ్దాం. నాకు సాంబార్ వడ అంటే చాలా ఇష్టం, అందుకే సాంబార్ వడ చేసిన. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఉడిపి హోటల్కి పోతే సాంబార్ వడనే చెప్తాను. సో సఫారీ ప్లేస్కి కూడా వచ్చిన, కాకపోతే ఏంటంటే సన్లైట్ నాకు బ్యాక్ నుంచి పడుతుంది, అంటే సన్లైట్ కెమెరా ఫేసింగ్కి పడుతుంది అనమాట. సో అందుకోసం నా ఫేస్ అంతా బ్లాక్ వస్తుంది. అయితే సఫారీ ప్లేస్కి వెళ్తున్నాక ఎంత దూరం నడవాలో ఐడియా లేదు. సో మెయిన్ రోడ్ నుంచి నడుచడం అయితే బాగానే ఉంది, కొద్ది దూరం దాకా లోపల దాకా నడుచుకుంటూ పోవాలనుకుంటా. గడ్డలాగుంది, ఎక్కాలి. సో సఫారీ బస్సు కూడా రెడీగా ఉంది, కానీ టికెట్ కౌంటర్ ఇక్కడ ముందు పోయి రెడీ దొరకాలంట. కాంప్లెక్స్ అట్నుంచి వచ్చి ఉంటే అయిపోతుండే. సో ఇదేనా కౌంటర్? బ్రైట్నెస్ వస్తలే. ఎస్, ఇది కౌంటర్. ఇట్లుంది పిక్చర్స్ అన్నీ కనిపిస్తాయి. సో మన టికెట్ కాస్ట్ వచ్చేసి 325 రూపీస్ అయింది. అడల్ట్ ఇండియన్ కాంబో 250 రూపీస్ అంటే సఫారీ అండ్ లోపలికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కెమెరాకి 75 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. వీడియో కెమెరాకి ఎక్స్ట్రా 75 రూపీస్ ఛార్జ్ చేశారు. నాకైతే రీజనబుల్ అనిపించింది, తక్కువనే ఉంది. మన ఈ బస్సు అయితే ఫుల్ అయింది, ఇంకా నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి. సో ఈ బస్ ఫుల్ అయింది, నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ ఉన్నాయి నీల్గాయి, బ్లాక్ బక్, ఎలా ఫీడింగ్ టైమ్ ఎలా ఉంది అక్కడ? చాలా ఉన్నాయి ఇక్కడ, వస్తున్నాయి ఆడుకుంటున్నాయి మంచిగా, చెట్టు కింద ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ಅಕಡೆ ಲಕ್ಷ್ಮಣ ಕಡವೆ ಮತ್ತೆ ಜಿಂಕೆ ಆಡಿ ನೋಡಿ ಸಾಂಬಾಡಿ ನೋಡಿ. అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయి. ಮೈ ಮೇಲೆ ಚಿಕ್ಕಿರೋ ಜಿಂಕೆ ದೊಡ್ಡವಲ್ಲ ಕಡವೆಗಳು ಸಾರಂಗ.
ಇಲ್ಲ ಪಕ್ಕದಲ್ಲೇ ವಾಟರ್ ಪಾಂಡ್ ಇರುತ್ತೆ ಇಲ್ಲಿ ಎರಡೇ ಇದಾವೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ವಾಟರ್ ಪಾಂಡ್ ಮಾಡಿರ್ತೀವಿ ఈ జూని 1988లో స్టార్ట్ చేసిర్రంట. అది ఈ జూ అయితే 1988లో స్టార్ట్ అయింది. ರೈಟ್ ಸೈಡ್ ಡೈರಿ ರೈಟ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ನೋಡಿ. ಓ ವಾವ್, ಸ್ವಲ್ಪ ರಿವರ್ಸ್ ಬರಲಿ ಸ್ವಲ್ಪ. వండుకుంది మంచిగా చల్లగా చెట్టు నీడకు. ಹೆಸರು ಸೀತಾ ಅಂತ 14 ವರ್ಷ ಡೈಲಿ 7 kg ಮಟನ್. అనుకంటే రోజు 7 కిలోల మటన్ వేస్తారంట. దానికి 7 కిలోల మటన్ తింటుందంట. అది దాని ఆకలి ఎట్లా. ఈ టైం ఎలా మల్గా టైం ಈಗ చూడు ఎట్లా పడుకుంది అది. కనపడతలేదు చెట్లు అడ్డం వస్తుంది. ಇದು ಹೆಂಗ್ ನೋಡಿ 7 ವರ್ಷ ಇದು ಡೈಲಿ 10 kg ಮಟನ್. డైలీ 10 కిలోల మటన్ తింటుందంట. అది నీళ్ళలోకి పోతుంది చూడండి. నివేదిత ಅಂತ ನೋಡಿ ಇದು. ಇದರ ಹೆಸರು ಏನು ಇವರು? ನಿವೇದಿತ. నివేదిత అంట దాని పేరు. ಅಲ್ಲೇ ಇಡಿದೆ ಝೂ ಅಲ್ಲಿ ಇದೆ ಇಲ್ಲೇ ಇಡಿದೆ. उसको नाम लगा के बुलाया तो आ जाता है. हाँ ए निवेदिता మళ్ళీ నీళ్ళలోకి పోతుందా? తిరుగుతూ ఉంది అది. నెక్స్ట్ లయన్ అంట. మస్తు ఉంది. కిतना साल का है वो? 7 years. 7 సంవత్సరాల వయసు అంట దానికి. ఇప్పుడు సింహ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పటిదాకా మనం చూసింది పులి సామ్రాజ్యం, ఇప్పుడు ఎంటర్ అయ్యేది సింహ సామ్రాజ్యం. అడవికి రాజు, రారాజు, సింహాల దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. ఓ ఇది ఆడసింహం అంటే మంచిగా వండుకొని ఉంది. ఆడసింహం ఆడ వండుకొని ఉంది మంచిగా. ఓ వావ్, మంచిగా దగ్గరలో వండుకొని ఉన్నాయి. ఇక్కడ మంచిగా 2 సింహాలు వండుకొని ఉన్నాయి. ధర్మ అండ్ అర్జున. ఏ ధర్మ మస్తు డీప్ స్లీప్ లో ఉన్నాయి. అయితే కదలని కూడా కదులుతలేవు. వావ్, వాటి కాలు చూడు, వాళ్ళ పాదం చూడు ఎలా ఉందో. ఎంత పెద్దగా ఉంది వాటి పాదం. అయితే చాలా పెద్దగా ఉంది పాదం. మస్తు వండుకున్నాయి. అయితే
మంచి డీప్ స్లీప్లో ఉన్నాయి. ఇన్ని బైసన్స్ అంటే అడవి దున్నాలు మొత్తం బైసన్స్. ಇವಕ್ಕೆಲ್ಲ ಕ್ಯಾಟಲ್ ಫೀಡು ಕಲ್ಲಂಗಡಿ ಹಣ್ಣು ಬಾಳೆಹಣ್ಣು ಮತ್ತೆ ಸಂಜೆ ಗ್ರಾಸ್ ಬರುತ್ತೆ 3 ಟೈಮ್ ಇವಕ್ಕೆಲ್ಲ. ಇಪ್ಪತ್ತೈದು ಸರ್, ಇದೊಂದು 20 ಮೈಸೂರು ಝೂವಿಂದ ತಂದಿರೋದು. ಇಲ್ಲೊಂದು 5 ಮರಿ ಹಾಕಿ 25 ಆಗಿವೆ. ಹಾಂ ಸರ್, ಟ್ಯಾಕ್ಟ್ರಿ ಮೇಲೆ ಹಾಕಿ ಮತ್ತೆ ಝೂಯಿಂದ ಬಂದಿರೋದಲ್ಲ ಸ್ವಲ್ಪ ಮನುಷ್ಯ ಅಭ್ಯಾಸ ಇರುತ್ತೆ. సఫారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి అవతల సైడ్కి వెళ్తే మ్యూజియం ఉందంట. ఆ మ్యూజియం కూడా యూజ్ చేసుకున్నాం అన్నట్టు అయిపోతుంది. కానీ మంచి కనపడాయిలే, మంచిగా పులులు అది ఒక్కొక్కటి ఒక్క సైజు ఉంది. ఒకదానికేమో 7 కిలోల మటన్ ఇస్తారంట రోజు. ఇంకో పులి ఉంది పెద్దది, అదే ఎంక్లోజర్లో ఉంది కదా, దానికైతే రోజు 10 కిలోల మటన్ అంట. ఈ సింహాలకైతే రోజు 10 కిలోల మటను, అది కూడా సాయంత్రం వేస్తారంట. ఒక ఆడసింహం ఏమో ఎంక్లోజర్లో ఉంది. ఇక మగ సింహాలు 2 అయితే మంచిగా బయట చెట్టు కింద హాయిగా వండుకున్నాయి. అయితే ఖతర్నాక్ వండుకున్నాయి. హియర్ కెన్ యూ సీ? కనబడుతుందా, వస్తుందా, రాదా? కానీ పెద్ద సైజులో ఉంది బల్లి మాత్రం. పోతుంది కనపడుతుందా? రైట్. దీని పేరు మానిటర్ లిజర్డ్ అంట. ఇప్పటిదాకా మనం చూసింది మానిటర్ లిజర్డ్. ఇది దేన్ని మానిటర్ చేస్తుందో మనకైతే తెలియదు. కానీ దీంట్లో 2 కోళ్ళు ఉన్నాయి. ఓ వావ్, పైతాన్ని చూసారా? చూడు, కదులుతుంది అది. దీనికోసం 2 కోళ్ళు వేసిర్రు. అమంతం మింగేస్తుందేమో ఇది. గ్లాస్ రిఫ్లెక్షన్ వల్ల ఏం అంత క్లియర్గా ఏర్పడతలేదు. కానీ తక్కువ సైజులో లేదుగా ఇది. సైజు మాత్రం తక్కువ సైజులో లేదు. ఇది కదులుతుంది మంచిగా. వెళ్ళినాడు. సో దీని పేరు ఇండియన్ రాక్ పైథాన్. అంటది. మంచిగా తింటుంది ఇది. తిను ఇది అంత మంచిగా తింటుంది.
కానీ కానీ ఏమంటలే, నేనేమంటలే, ఏమన్నా తిను తిను. నువ్వు లంచ్ చేస్తుంటే ఫోటో తీసుకుందాం అనుకుంటున్నా. నచ్చలే ఏమి? నచ్చినాయంట తింటుంది తింటుంది. తిను నీళ్ళకి దిగుతావు ఒకసారి, దిగుతావు ఒకసారి నీళ్ళకి. ఇలా ఇందాక ఇంకోటి కూడా ఉంది. చాలా పొడుగు ఉంది. ఇంకోటి కూడా ఉండే, ఇంకోటి కనపడట్లేదు. అది ఏడ లోపల ఉంది, నీళ్ళ లోపలికి పోయినట్టుంది. కానీ బాగుంది అబ్బా, పెట్టచ్చు. 250 రూపాయలు టికెట్ మొత్తం సఫారీ ఇదంతా కలిపి దీనికి అంతా అడల్ట్ కాంబో అని వస్తుంది. కానీ నాకు పైథాన్ బాగా నచ్చింది. మొత్తంలో పైథాన్ ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి పెద్ద పులి మంచిగా అది అటు ఇటు వండుకొని బొర్లుతూ ఉంది, అటు ఇటు ఆడికి బొర్లుతూ ఉంది. దాని తర్వాత 2 సింహాలు బయట వండుకున్నాయి. సో ఈ ట్రిప్లో నాకైతే బాగా నచ్చినాయి. ఎలిఫెంట్ దగ్గరికి పోయిన తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. రేపు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే నీళ్ళల్లో తడుచుకుంటా వాటితో ఆడుకుంటా ఇదంతా. సో లయన్ సఫారీ అయితే ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంత కాస్ట్ కూడా ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం ట్రావెల్ చేసేది ఒకటే చాలా కాస్ట్ అవుతుంది. అలాంటప్పుడు సో ట్రావెల్ చేసేది ఒక్కడే కొద్దిగా కాస్ట్. ఇటు వచ్చినప్పుడు మంచిగా ఒక 2 days స్పెండ్ చేయొచ్చు, మంచిగా బాగానే ఉంటుంది. కానీ సఫారీ మాత్రం బాగుంది. నేను మంచిగా జింకల్ని చూసిన, దుప్పిల్ని చూసిన, సింహం, పులులు, సింహాలు వీటినైతే చూసిన. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చూసిన, ఇప్పుడు కదా 15 years బ్యాక్ చూసిన అనమాట. సో అందుకోసం నాకు ఇక్కడికి రావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనిపించింది. ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. ఇంకోటి మ్యూజియం కూడా బాగుంది. రకరకాల పక్షులు ఉన్నాయి. 2 పైథాన్స్ ఉన్నాయి. నాకైతే హైలైట్ అనిపించింది, దాంట్లో హైలైట్ అనిపించింది నాకైతే పైథాన్స్ మాత్రం బాగున్నాయి. ముసళ్ళు ఉన్నాయి. ముసళ్ళు అయితే కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది కదా, అవి బయటికి రావట్లేవు, నీళ్ళలోనే ఉన్నాయి, బయట కనపడలేదు, నీళ్ళలోనే కనపడ్డాయి. సో ఇదైతే మీరైతే ఇప్పటివరకు చూసింది అయితే మీరు ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ మంచి లొకేషను, కావాలని మంచి లొకేషను, ఎప్పుడన్నా ఒకసారి విజిట్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపు నేను వెళ్ళబోయేది కూడా ఇంకా బాగుంటుంది. రేపు నేను వెళ్ళబోయేది కూడా ఇంకా బాగుంటుంది. సో అది కూడా ఒకసారి చూడండి. ఈ రెండింటిని మాత్రం మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు కర్ణాటక ఏదైనా లాంగ్ ట్రిప్ వేస్తున్నారు, ఒక 1 week 10 days ఒక ట్రిప్ వేస్తున్నారు అని అంటే ఈ ప్లేస్ కూడా ఒకటి యాడ్ చేసుకోండి. దగ్గరలో ఉంటే మాత్రం ఒక 100-150 kilometers దూరంలో ఉంటే మాత్రం ఈ ప్లేస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ వస్తే 2 ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు. అంటే ఇన్ ద సెన్స్ ఇన్నే ఉండేటట్టు అయితే ఒక నైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే 2 ఒకటేసారి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మన ఎలిఫెంట్స్ వెల్ఫేర్ దాని దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది, 1 o'clock వరకే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లయన్ సఫారీ అటు సైడ్ వెళ్ళొచ్చు. సో 2 కూడా ఒకటే రోజు కవర్ చేసుకోవచ్చు. కాకపోతే టైమింగ్స్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో అలా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా కొట్టండి. ప్లస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఆ కామెంట్ కూడా చేయండి. అంటే మంచిగా ఉందా, మంచిగా లేదా, లొకేషన్ బాగుందా, లొకేషన్ బాగాలేదా, ఏది ఉన్నా కానీ ఒక చిన్న కామెంట్ పెట్టండి అబ్బా. మీరు చిన్న కామెంట్ పెడితే మాకు కూడా కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇదన్నమాట. మళ్ళీ చెప్తున్నా, మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.